ఆదికాండం 24:63 ఈవినింగ్ మెడిటేషన్, సాయంకాల ధ్యానం అని రాసుకోండి. 24:63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చూడండి, అబ్రహాం ఒక అలవాటు చేశాడంట ఇస్సాక్కి. ఏ అలవాటు చేశాడంట? సాయంకాల ధ్యానమున. అంటే ఇస్సాకు మళ్ళీ ఎప్పుడు కూడా చేసేవాడు ధ్యానము? ఉదయం. యు సీ దట్ నౌ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఎలాగా ఒక ఆశీర్వాదం ఇంకొక వ్యక్తికి వెళ్తుంది? హౌ? అబ్రహాం కంటే ఎక్కువ విశ్రాంతి గల ఆశీర్వాదం, ఎక్కువ ఆశీర్వాదం ఇస్సాకు చూశాడు. అబ్రహాము శోధనలు ఎక్కువ లేవు, చాలా మటుకు ఒక 50% తగ్గిపోయాయి ఇస్సాకు వచ్చేటప్పటికి. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానించే బయలు వెళ్ళి కళ్ళెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చూడను. చూద్దాం ఏమైంది. 64 రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి, మనలను ఎదుర్కొంటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా, ఇతడు నా యజమానుడని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకొనెను. రైట్. ద ఈవినింగ్ మెడిటేషన్ విల్ ఎన్కౌంటర్ ద ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రేయర్. నీ సాయంకాలపు ధ్యానము, నీ ధ్యానములంట నీ ప్రార్థన అవసరతలను ఎదుర్కొంటాయండి. 40 ఏళ్ళు అయిపోయాయి సాగకి, ఇంకా తండ్రి కొంచెము ఇబ్బంది పడుతున్నాడు, నేను విశ్వాసనే చూడాలా అని. ఈ స్థలంలో నాకు వద్దు, నాకు విశ్వాస సంబంధమైన వాళ్ళే కావాలా, నా విశ్వాసం చప్పున నడుచుకునే వాళ్ళే కావాలని గట్టిగా పట్టుబడ్డాడు అబ్రహాం. పెళ్ళవడం పెద్ద ప్రాబ్లం కాదు, విశ్వాసులే. అప్పుడు ఏం చేశాడంట? ధ్యానం. ఎంత అసాధ్యమైనదైనా సాధ్యపరిచేది ధ్యానం. అబ్రహాంకి చాలా ముఖ్యమైపోయింది. నా కొడుకు పెళ్ళవకపోయినా పర్లే అని తోట కింద పెట్టి చెప్పు, నా కుమారుడికి తన విశ్వాసం పెరిగే భార్యనే ఇస్తావు అని చెప్పి, లేకపోతే వద్దు. యు సీ దట్ నా ధ్యానం, సాయంకాల ధ్యానం. ఎవరైతే ఈ రోజు నుంచి మీరు పెట్టుకుంటారో ఈ ధ్యానం, 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఇలాగ ధ్యానిస్తున్నప్పుడు 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికో, 4 నెలలకో చాలామంది మీ జవాబులను ఎదుర్కొంటారు. ఇస్సాకు ధ్యానిస్తున్నప్పుడు వచ్చేస్తున్నాడు ధ్యానం నుంచి. ఎవరిని ఎదుర్కొన్నాడు? రెబెక్కా. ఆ స్థలంలో లేదు, ఆ ఊర్లో లేదు, ఆ దేశంలో లేదు ఆయనకు కావాల్సిన వధువు. ఇట్స్ ఇంపాసిబుల్, అసాధ్యము, దొరకట్లే, ఒక్కళ్ళు లేరు. వీళ్ళ విశ్వాసం నిలదొక్కోవడమే కష్టం. అలాంటిది ధ్యానించినప్పుడు దేవుడు అసాధ్యమైనది చేశాడు. ధ్యానము అసాధ్యమైనవి నీ జీవితంలో వచ్చేటట్టు చేస్తాడు. ఇంపాసిబుల్ థింగ్స్ విల్ బీ పాసిబుల్ బై ఈవినింగ్ మెడిటేషన్. ఎందుకు సాయంకాలం, ఉదయం కంటే సాయంకాలం ఎందుకు పెట్టారు అంటే, ఈవినింగ్ ఈజ్ మామూలుగా న్యాచురల్గా చూసుకుంటే ఈవినింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ మార్నింగ్. సాయంకాలము పగల కంటే ఎక్కువ డేంజరస్. ఎందుకంటే చీకటి ఎప్పుడవుతుంది? పగలా సాయంకాలమా? సాయంకాలమే. దొంగలు ఎప్పుడు వస్తారు? చీకటి పడ్డాక, చీకటికి ముందు వస్తారా? చీకటి. పాపం ఎప్పుడు జరుగుతుంది? చీకటి పడ్డాక, చీకటికి ముందా? తప్పులన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఉదయకాలమా, సాయంకాలమా? ఆల్ ఈవిల్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద ఈవినింగ్. ఎందుకంటే అప్పుడు సూర్యుడు ఉండడు, చీకటే. నీ ఇష్టం, నీ ఎవరిష్టం వాళ్ళది. హృదయంలో ఉండేది పొద్దున్నంతా ఆగిపోయి ఆ కంట్రోలింగ్ కాస్త సాయంకాలం బయటకు వస్తుంది. ఫ్రీ టైం, సిన్ టైం. పక్కన చెప్పండి, ఈవినింగ్ టైం విల్ బి వెరీ గుడ్ సిన్ టైం అని చెప్పండి పక్కన. ఈవినింగ్ టైం విల్ బి వెరీ గుడ్ సిన్ టైం ఫర్ ఎవ్రీ హ్యూమన్, ఫర్ ఎ ఫ్యామిలీ, ఫర్ ఎ మ్యాన్. డూ సంథింగ్. యు సీ దట్. అందుకే ఈవినింగ్ మెడిటేషన్. నాకు తెలుసు చాలామంది ఉదయకాల ధ్యానాలు అలవాటు చేసుకున్నారు. అయితే ఈ రెస్టరేషన్ టైంలో ఈవినింగ్ మెడిటేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో తల్లిదండ్రులు పిల్లలకి ఒక ధ్యానం అలవాటు చేయాలి. ఏ ధ్యానము? సాయంకాల ధ్యానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పొద్దున్న అలవాటు చేయాలా? పొద్దున్న ఎందుకు అలవాటు చేయాలా అంటే, దేవునికి
మన సమయంలో ఏ సమయం ఇవ్వాలా? ఆఖరి సమయం ఇవ్వాలా, మధ్యాహ్నం సమయం ఇవ్వాలా, మొదటి సమయం ఇవ్వాలా? సీక్ యూ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకని మనము ఉదయకాలము దేవునికి, అదంత తప్పు లేకపోయినా ఉదయకాలం ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వాలా. సాయంకాలం డేంజర్ టైం కాబట్టి అది అలవాటు చేసుకోవాలి. సాయంకాలం అవుతుందంటే చాలు, ఏమొస్తున్నా సరే రైట్. ఉదాహరణకి సాయంకాలం అయ్యి పడుకునే ముందు అందరూ ఏం చేస్తారు? సాయంకాలం అయితే భోజనం, అందరికీ తెలిసిందే. ఓకే, మధ్యాహ్నం వచ్చి సాయంకాలం భోజనం. ఎవరైనా బిజీ అయ్యి ఏదైనా పెళ్ళికో ఏదైనా కూటంకి వెళ్ళో భోజనం మానేశారా? ఆ కూటంలో కూడా భోజనం పెడతారు, ఆ బర్త్డే పార్టీలో భోజనం పెడతారు, ఆ వివాహంలో భోజనం పెడతారు. అలాగే రానున్న రోజుల్లో నేను పిలవాలంటే అందులో బైబిల్ స్టడీ పెట్టాల్సిందే. ఆ పెళ్ళికి పిలుస్తున్నారా? బైబిల్ స్టడీ ఉందా? అయితే వస్తాయి. ఎందుకంటే నాది మిస్ అవుతున్నాను, మరి నేను అక్కడ భోజనం చేయట్లేదు కదా. నువ్వు పెళ్ళిలో భోజనం పెడితే ఇంకా మంచిది కాబట్టి వస్తా అక్కడికి. అలవాటు అయిపోవాలి, కష్టం. There should be a custom like that to call you because you cannot miss. నేను ఎలాగైనా వాక్యం చదవాలా, ప్రార్థన చేసుకోవాలా. ఇది మీ ఎముకల్లోకి మూలుగుల్లోకి వెళ్ళునుగాక. ఈవినింగ్ టైడ్, ఈవినింగ్ బ్లెస్సింగ్. అబ్రహాం ఆశీర్వాదం ఎంతమందిలో నెరవేరాలనుకుంటున్నారు? ద ఈవినింగ్ టైడ్ you will encounter the Abrahamic blessing. Let your daughter and sons do it. The evening blessing. 4వ కీర్తన 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఎందుకు? రాత్రి, ఈవినింగ్ టైమ్స్ ఈజ్ సిన్ టైం. భయము నుండి పాపము చేయకూడదు, మీ పడకల మీద ఉండగా హృదయంలో ధ్యానము చేసుకున్నాడు. సో నైట్ టైం, స్లీప్ టైం ఈజ్ మెడిటేషన్ టైం. పడకెళ్ళే ముందు ధ్యానము కావాలి నీకు. దాని విషయమై భయపడాలి. ఐ నీడ్ టు ఫియర్ గాడ్. మెడిటేషన్. చదువు గురించి, భోజనం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అది భూమి మీద అందరూ రైట్ మైండ్ ఉన్న వాళ్ళు అందరూ ఇస్తారు. ఇది మిస్ అవుతుంది. దిస్ ఇస్ మిస్సింగ్. అది మీ పిల్లవాడు పెద్దయ్యేటప్పటికి వచ్చేయాలన్నమాట మైండ్లో. నేను ఇప్పుడు ప్రేయర్ చేసుకోవాలా, ధ్యానించాలా, బైబిల్ చదువుకోవాలా, అప్పుడు నిద్రకి వెళ్ళాలా. యూ విల్ ఎన్కౌంటర్ యువర్ బ్లెస్సింగ్స్. ధ్యానము అసాధ్యమైన వాటిని నీ జీవితంలో తీసుకొస్తుంది. మెడిటేషన్ ఈజ్ పవర్ఫుల్. దిస్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. లెట్ దిస్ హ్యాబిట్ బ్లెస్ యూ అండ్ టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. నజరేయుడైన యేసయ్య, నీ ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు నాయన, ఒక నూతనమైన నిర్ణయం. A new decision to their family, husband, regarding every areas, cleaning up their house, cleaning up their systems, taking new resolutions, fire for God. అయ్యా, ఒక తీర్మానం తీసుకుంటుండగా bless them, heal them, deliver them, revive them, oh Lord. Repentance is very powerful. Repentance brings great revival. పశ్చాత్తాపము గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. లెట్ గ్రేట్ రివైవల్ కమ్ ఇన్ టు దర్ లైఫ్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గివ్ క్లాప్ ఆఫ్ టు ద హోలీ స్పిరిట్.